రైట్ మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము. మరి కవితను 5:20కి అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు కవితను బయటికి తీసుకొస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే మరి ఎక్కడికక్కడ 5 అంచెల భద్రత ఏర్పాట్లు చూసాము. కవితను ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు మనం కారు చూస్తున్నాం. కవిత వైట్ కలర్ కార్ మనకు కనిపిస్తోంది. అందులో కవిత కూడా మనకు క్లియర్ గా కనిపిస్తున్నారు. ఆ కార్ లోనే కవితను ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రీన్ కలర్ శారీలో మనకు కవిత చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు. వైట్ కలర్ కార్ లో ఉన్నారు. ఆమెను ఈడీ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటి లోపల నుంచి బడి తీసుకొచ్చారు కవితని. వైట్ కలర్ కార్ లో ఆమెని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈడీ అధికారులు ఆమె మొదటి ఫ్రంట్ సీట్ లోనే కూర్చున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్ శారీలో కవిత ఫ్రంట్ సీట్ లో కూర్చున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 8:45 గంటలకు ఫ్లైట్ ఉంది. మరి ఆ ఫ్లైట్ లోనే ఢిల్లీకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా కవితను ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చారు. 5 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. రోప్ పార్టీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి శంషాబాద్ వరకు మొత్తంగా రూట్ కూడా క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికిప్పుడు మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కవితను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. మొత్తంగా కవితను ప్రశ్నించడం కంప్లీట్ అయిపోయింది. అలాగే 5:20కు అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ఆధ్వర్యంలో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది అని ప్రకటించారు. అయితే ఈ క్రమంలో మనం చూస్తున్నాం ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారో అంటూ కేటీఆర్ ప్రశ్నించిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఏది ఏమైనా కవిత అరెస్ట్ అయితే తప్పలేదు. ఆమెను ఇప్పుడు ఒక వైట్ కలర్ కార్ లో అక్కడికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి ఢిల్లీకి తరలించబోతున్నారు. అయితే ఇప్పటికే అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఎవరు ఎంతగా ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఆ అభ్యంతరాలన్నింటినీ పక్కకి తోసిరాజని కవితను చాలా పకడ్బందీ ఏర్పాట్లతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే ఢిల్లీకి తీసుకువెళ్లే ఏర్పాట్లలో ఈడీ అధికారులు నిమగ్నం అయిపోయారు. మనం పొద్దునుంచి చూసాం ఎంత పెద్ద డ్రామా నడిచింది దీనికి సంబంధించి అన్నది. అయితే కవిత ఇంటికి ఈడీ అధికారులు కానీ, ఐటీ అధికారులు కానీ చేరుకున్న సమాచారం ఏమాత్రం ముందు బయటకు పొక్కలేదు. ఆ తర్వాత ఎవరిని వాళ్ళు లోపలికి అనుమతించలేదు. మొత్తంగా విచారణ పూర్తయి కవితను అరెస్ట్ చేశామనే ప్రకటన తర్వాతనే లోపలికి కేటీఆర్ ని కానీ వాళ్ళని కానీ అనుమతించడం జరిగింది. అయితే న్యాయ పోరాటం ద్వారా దీన్ని ఎదుర్కొంటామని కేటీఆర్, హరీష్ కార్యకర్తలకు కూడా పిలుపునిస్తున్నారు. అయితే అరెస్ట్ ని అడ్డుకోవద్దు, అధికారులకు సహకరించాలని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ఈ ప్రయత్నాల్లో భాగంగా మొత్తంగా 5 అంచెల ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే రోప్ పార్టీలు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసు అధికారులు నియమించారు. ఇక్కడ నుంచి కవిత నివాసం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఎక్కడ రోడ్లపై ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని మొత్తంగా రోడ్ క్లియర్ చేయడం కూడా జరుగుతూ వస్తుంది. అయితే బీఆర్ఎస్ నాయకులు దీన్ని ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కొంటాము, న్యాయ పోరాటం ద్వారానే కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని చెప్పడం జరిగింది. మరి ఈ దేశకు సంబంధించి అక్కడ ఏం జరుగుతుందని వివరించడానికి మా బ్యూరో చీఫ్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మరి అనుకున్నంత అయింది, కవిత అరెస్ట్ తప్పలేదు. మొత్తానికి ఇప్పుడు కవితని 8:45 ఫ్లైట్ లో ఢిల్లీకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. అయితే ఇప్పటికే కవితని కారులో ఎక్కించడం కూడా జరిగింది. ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు లాంటి ఏమైనా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయో, ఎలా ఉంది, ఏమని పిలుపునిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే ఈడీ అధికారులు ఏం చెప్తున్నారు, కవిత లాయర్స్ ఏం చెప్తున్నారు, అన్నిటికంటే సెక్షన్ 3 మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా అరెస్ట్ చేశామంటున్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసు ఒక్కటైనా లేకపోతే ఇంకా వేరే కేసులు కూడా కలగలిపి ఇప్పుడు అరెస్ట్ చేశారా, ఏం చెప్పారు ఇప్పుడు ఈ అరెస్ట్ సందర్భంగా? కేసులు ఏమేమి కలిపారు అనేది